ఎవరు ఏం మాట్లాడలేదండి. నేనే స్టార్ట్ చేస్తాను. రితేష్, ఈ సినిమాలో నీ ఫేవరెట్ కాస్ట్యూమ్ ఏంటి? నేను డైరెక్టర్, నన్ను అడుగుతా. సారీ. రియా, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కాస్ట్యూమ్ ఇన్ దిస్ మూవీ? Anna, I had one outfit. How can I choose? ఓకే ఓకే, నువ్వు చెప్పు. నాకని చెప్పి వేసుకున్న నువ్వు ప్రతి కాస్ట్యూము నాకు నచ్చింది దీంతో సహా. పర్సనల్ సత్తు. అజయ్ గారు మీరు చెప్పండి. నాదే నచ్చింది. నేను ఈ మధ్యకాలం ఏ సినిమాలు ఇంత రిచ్ కాస్ట్యూమ్స్ లేవు. గత 10 ఏళ్ళు అయినా కొంచెం బాగా రిచ్గా కనపడే. సుదర్శన్ గారు మీరు? ఆయన వేసింది రోబేగా. నేను రోబు గురించి కాదండి బాబు, రోబే అది ఒకటే వేసుకు తిరిగా మొత్తం సినిమా అంతాను. అందరు సరదా కస్ట్యూమ్ చేంజ్ చేసుకుంటే అందరినీ చూడటం, మళ్ళీ అదే రోబు కోస్ చేసుకోవటం, ఆ రోబుతో వచ్చేయటం. ఇలానే ఆక్వర్డ్ సైలెన్సెస్ అన్ని మనం భరించడం కష్టం అని ముందే ప్రెడిక్ట్ చేసి నేను కొన్ని సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకుని వచ్చాను అనమాట. నేను క్వశ్చన్ బై క్వశ్చన్ అడుగుతాను, దానికి మీ ఆన్సర్స్ చెప్పుకుంటానండి. సత్య మెయిన్ లీడ్ అని తెలిసినప్పుడు మీ ఫస్ట్ థాట్ ఏంటి? తెలిసిన తర్వాత ఫస్ట్ ఒక ఇంత షాక్కి గురయ్యాను. తర్వాత చెర్రి గారు పర్వాలేదు చెయ్యంటే ఓకే అనుకున్నాను. రితేష్ రిస్క్ చేస్తున్నాడేమో అనిపించింది. కానీ అన్న, మీరు ఎంతో మంది విలన్గా చేశారు కదా, నాకు విలన్గా చేయడం దగ్గర అది ఏదో ఒక అద్భుతం సత్య. నేను చెప్తున్నా కదా, 2000 దగ్గర నుంచి అందరు హీరోలతో చేశాను. ఒకవేళ ఆల్ బిగ్ హీరోస్, టాప్ 4, తర్వాత అన్ని జనరేషన్ హీరోస్తో చేశాను, సత్యతో చేశాను. ఐ ఫీల్ సో హ్యాపీ అనమాట. అసలు మామూలుగా లేదు. అయితే ఫస్ట్ విన్నప్పుడు మీకు రిస్క్ అనిపించాలన్నారు కదా సార్. నౌ దట్ ద ఫిల్మ్ హ్యాస్ కంప్లీటెడ్, మీ ఒపీనియన్ ఎలా చేంజ్ అయింది? టెరిఫిక్ ఉంది కదా ఫిల్మ్, చూసాను ఇంకా సినిమా ఇంకేముంది అందులో. హ్యాపీ. Okay, so I was so honored that I got this movie in the first place. I was so thrilled, and also because I knew that this team has worked before together. So I could easily go through their movies and see the visuals they've created, and so I was just very excited. And then actually getting to meet Satya Garu, I was like, fangirl moment. సార్ మీకు ఎలా అనిపించింది? సబ్స్క్రైబర్ లైన్ హీరోగా పెడితే ఈవెన్ ఆయన మస్కస్, అరే నేనెందుకు ఖాళీ కాదు. కానీ స్క్రిప్ట్ ఈజ్ ది హీరో అన్నాక ఈ యాడెడ్ అంతే, ఈ యాడెడ్ కలర్ అండ్ ఫ్లేవర్, ఈ మల్టీ మొత్తం చాలా యాంగిల్స్, నాకు ఆల్రెడీ ప్రూవ్డ్ యాంగిల్స్ చాలా అతనికి ఉన్నాయి, కాకపోతే ఇందులో ఫైట్స్ యాడ్ చేశాడు. కాబట్టి ఇట్ వాస్ ఏ ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. చిన్న హోప్ కూడా వచ్చి ఉంటుంది కదా సార్, సత్య ఇస్ నాట్ చెట్లు అంటే ఒక ఆదేమో మెయిన్ లీడ్. చాలా మంది వచ్చింది అది, చాలా మంది ఇప్పటికి కూడా అది స్టిల్ దట్ పర్సనింగ్ దట్ అది ఇట్ క్రియేటెడ్ సమ్ క్యూరియాసిటీ. హోప్ఫుల్లీ దే విల్ గెట్ దేర్ ఆన్సర్స్ ఆన్ May 1st. ఇది అడగాల్సిన క్వశ్చన్ చెరిగారు. లేదు, ఆయన చాలా హ్యాపీగా, ఆయన ఏంటంటే నాకు చాలా మోటివేషనల్ స్పీకర్ లాగా చాలా మోటివేషన్ ఇచ్చి చేయించారు ఈ సినిమా. నిజంగా ఒక నైట్, ఒక వర్షం కూర్చుని రాత్రి మూతి చేసి క్లియర్గా ఒక అరగంట నాకు గీతోపదేశం చేసి నువ్వు చెయ్యాలి సినిమా ఇలా ఇలా అని చెప్పి చేశారు. లేకపోతే చేసేవాళ్ళు కదా బ్రో, లేకపోతే చేయండి నిజంగా. అంటే రితేష్ అడిగింది నేను లేదు, ఇప్పుడు చెర్రి గారు ఫోన్ చేసినందుకే సినిమా చేసాను. లేదు, ఆయన గురించి వచ్చింది కాబట్టి టాపిక్ రితేష్ అనేటప్పుడు చేస్తాయి. అదే అదే అందుకే అడిగాను ఇప్పుడే చేయలేదు. బ్రో నీ ఆన్సర్? రితేష్ ఫస్ట్ సత్య హీరో అనగానే ఎందుకు అన్న, మీకెందుకు అని నేను తిట్టాడు. మీకు మోస్ట్ టఫెస్ట్ అండ్ ఛాలెంజింగ్ సీన్ ఆన్ సెట్ ఏమనిపించద్దు? ఒకటి, ఒక మోనోలాగ్ ఉంది ఫ్లైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి శ్రీనివాస్ రెడ్డి గారి కాంబినేషన్లో. అదేంటంటే మొత్తం ఫిల్మ్ సిటీ అంతా పేపర్ వేసుకుని అటు ఇటు తిరిగా, నైట్లు అర్ధరాత్రులు అలా పట్టుకుని తిరిగా. అది ఎందుకంటే ఇంగ్లీష్ కదా, ఇంగ్లీష్ ప్లస్ ఫ్లో. నాకు తెలుసు మీ ప్రాక్టీస్ సెషన్, నాకు తెలుసు, నాతోనే తిరిగి ప్రాక్టీస్ చేశారు. అది వస్తే గానీ లంచ్ చేయనని కూర్చొని చేశారు. 4 ఎప్పుడో తిన్నారు. ఫిల్మ్ సిటీలోనే మనం స్టే చేసాం కాబట్టి నైట్ అంతా కూర్చుని అసలు రాదే ఎక్కదది. ఫస్ట్ ఫ్లైట్ గురించి చెప్పేదన్నా ఎక్కువ మోనోలాగ్, అది కొంచెం అదొక్కటే కష్టం, మిగతాదంతా నాకు ఈజీ. బట్ సర్ప్రైజింగ్లీ అది కూడా పెద్ద టేక్స్ ఏం పడలా బ్రో. ప్రాక్టీస్ చేసాం కాబట్టి పడలేదు, లేకపోతే అది ఒక హాఫ్ డే. అజయ్ గారు నాకు గన్ను పెట్టిందే నాకు టఫెస్ట్, అది ఒరిజినల్ గన్స్ వాడారని చెప్పారు. యాక్చువల్ గా అది డమ్మీ గన్నే సార్, కాబట్టి దాని పేరు ఒరిజినల్. వాట్ వాస్ ది మోస్ట్ ఛాలెంజింగ్ సీన్ ఫర్ యూ? ఐ మీన్ లైక్ డోంట్ డిస్క్రైబ్ ది సీన్ because it may be a spoiler. Every day. It was the one where there was a harness and I was flying across. Right. Oh wait. పర్వాలేదు, It's okay, yeah. అంటే మరీ ఇతను విలన్ అని చెప్పేస్తే ప్రాబ్లం, కానీ One of the action. No, with the action sequence, सबसे difficult वही होगा क्योंकि इतने लंबे sequences थे, and without obviously giving a spoiler, I'll say that there were multiple sequences going on एक साथ,
So definitely has to be very challenging. Yeah. నాకు సత్య ముందు నాకు చేస్తుంటే నా నవ్వకపోవడం నాకు చాలా కష్టం. అది నేను ఎప్పుడు, అంటే మీకు తెలిసి ఉండదు ప్రాబబ్లీ, నేను నవ్వుకుంటూ ఉంటాను సత్య చేస్తుంటే ముందు లోపల లోపల. సో అది కంట్రోల్ చేసుకొని మిగతా నా లైన్స్ గుర్తుపెట్టుకొని కొంచెం నా నిజంగా జెన్యూన్గా చెప్తున్నా, ఇది నవ్వుతుంటాను నేను సత్య చేస్తుంటే సెట్లోనే. సో అది చాలా కష్టం నాకు సీన్స్లో ఉండవు. నేను చెప్తా కూడా, నాకు నవ్వొస్తుంది. ఐ కాంటాక్ట్ కూడా కొంచెం ఆ పక్కన ఎప్పుడు మామూలు ఇలాగా పక్కన రైటో లెఫ్టో చూసి చేసుకుంటూ వెళ్ళిపోయాను నేను యాక్చువల్లీ. సో అది కొంచెం అది ఒకటే ఇబ్బంది నాకు సత్య చేసేటప్పుడు. నాకు వచ్చేసి మేజర్గా బోల్ట్ షాట్ అజయ్ గారి ఫ్లాష్ బ్యాక్ అవుతుంటుంది. యా సో అది మోస్ట్ టఫెస్ట్ అనుకున్నా, కానీ దానికంటే ఎక్కువ టఫెస్ట్ రియాతో డైలాగ్ చెప్పి ఒక డైలాగ్ అది ఒకటి, అది అజయ్ గారు కూడా ఉన్నారు సీక్వెన్స్. ఎంత నెంబర్ ఉందా, లక్కీ నెంబర్ ఎంత అది బట్ ఐఎమ్ విత్ యూ. ఇతనికి ఏమైనా పెట్టండి. టు బీ రియలీ హానెస్ట్, మనం చాలాసార్లు లైక్ 2 వరకు కొట్టేవి నేను అనుకున్నా టఫ్ గా ఉంటుంది అనేసి, బట్ దేవర్ లైక్ ది ఈజియెస్ట్ అనమాట. మేజర్లీ బికాస్ వీఆర్ హ్యావింగ్ ఫన్. సో ఈవెన్ ఏదైతే లైక్ రియా డైలాగ్ ఉండిందో, ఈవెన్ దట్ డే వాస్ టూ ఫన్. అసలు నాకు టైం తెలియలేదు. నాకైతే అసలు నువ్వు ప్రాంప్టింగ్ ఇస్తూ busy ఉన్నప్పుడు నీకు ఎలా తెలుసు? తేజకి టఫెస్ట్ షాట్ ఒకటి ఉంది, రోజు అది ఎవ్రీడే ఉంటుంది ఆ షాట్. మీకు పైన అది పెట్టగానే అదేమో సరిగ్గా ఉండదు, ఊడిపోతూ ఉంటది పాపం. అక్కడి నుంచి చూసి వచ్చేసి కానీ సుదర్శన్ గారు ఎంత విచిత్రంగా ఉన్నారంటే ఆ గౌన్ లో. నేను ఫస్ట్ చూసి నేను వేషమే అతను అదంటున్నా. విచిత్రం అంటే మామూలుగా మనం దుబాయ్ వెళ్ళినప్పుడు కూడా అసలు ఈ సైజు షేకులు కనపడరు, కొంచెం పొడుగుంటారు వాళ్ళు. ఈయన ఫ్లైట్ లో పరిగెత్తుకుని షాట్ ఉంది, నాకు ఎంత నవ్వు వస్తుంది ఆ షాట్ చూస్తే. ఇంత పర్సనాలిటీ డింగ్ 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 కనుక వెళ్ళిపోతున్నాడు ఈయన. వెళ్తే అంటే చాలా నవ్వు వచ్చింది అక్కడ చూస్తుంటే. అది మీకు సెట్ లో ఎక్కువ కంప్లైంట్స్ ఎవరి మీద ఉంది? నాకు ఒకే ఒక కంప్లైంట్ ఉండేది, అనకొండ ఉండేది సెట్ లో ఉండేది అక్కడ. అది వచ్చేది కాదు ఏంటో, మేమేమో ఉండే అన్ని ఉండేవి, అది కొంచెం ఆర్గనైజ్ మనం ఎక్కడో కొంచెం కమ్యూనికేషన్ సరిగ్గా చేయలేదేంటో ఆడితో, అది వచ్చేది కాదు అప్పుడప్పుడు. ప్లస్ ఫ్లైట్ లోపలికి ఉండేది కదా, అదొకటే కొంచెం. ప్లస్ బ్లేజర్ ఒకటి ఇచ్చారు, లోపల ఒకటి 2 layers ఉన్నాయి. సత్య కూడా పాప మా జాకెట్లని అబ్బాయి నువ్వేనా అసలు అనకొండది కొంచెం అనిపించేది అంటే. బేసిక్ గా అనకొండ ప్లేన్ లోకి తెస్తే మళ్ళీ స్నేక్స్ ఆన్ ద ప్లేన్ అలాంటిది మరి ఏం ఆలోచించారేమో అదైతే వచ్చి. నాకైతే ఆ బిట్ అన్న నిజంగా లాస్ట్ రోజు వేసి పెట్రోల్ వేసి అంటించేద్దాం అనుకున్నాను. ఆ బిట్టు ఆ క్లిప్పులు పెడతారు ఇలాగా, మొత్తం ఫుల్ అటు ఇటు క్లిప్పులు పెట్టి గుంజేస్తూ ఉంటది ఇలాగా. కానీ అందంగా ఉందో చూడు. అసలు చూడలేదు అసలు గాల్లో అట్లా ఎగురుతా ఉంటే జుట్టు ఎట్లా ఉంది, ఎదిరిపోయింది. సో రియా So his acting is no. Oh my gosh. I think you outfit. I wanted more outfits. I'll tell you what I loved though. The music video made the outfits were just too good, and it makes me sad that there's just one in the movie. So అలా ఉండి ఏం చేస్తాను, ఒక ఏజెంట్ ప్లేన్ లో ఉండి గంటకి మార్చుకుంటే బాగా. నా కంప్లైంట్ ప్రొడక్షన్ ఫుడ్. అంత బాగుందా? రోజు అదే చికెన్ తిని ఇంకా చికెన్ తిన్నాం మానేసి వెజ్ అయ్యాను. నెక్స్ట్ వీగన్ అయిపోతారు ఇలాగా. డూ యూ గైస్ రిమెంబర్ యువర్ ఫస్ట్ ఎవర్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్? సినిమా షూటింగ్ అని చెప్పి వైజాగ్ వెళ్తాను. అది వైజాగ్ వెళ్తూ ల్యాండింగ్ గేర్ ఓపెన్ అవ్వలేదు. ఫస్ట్ టైం అది ఫస్ట్ ల్యాండింగ్ గేర్ ఓపెన్ అవ్వలేదు. అది వాడు వెళ్తూ అలా బీచ్ పెన్సిల్ తిప్పేసుకుని హైదరాబాద్ వచ్చాడు మళ్ళీ. హైదరాబాద్ లో లక్కీలీ ల్యాండింగ్ గేర్ ఓపెన్ అయ్యి ల్యాండింగ్, అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఎక్కడమే అది ఎక్కడమే మరి పడి ఫోబియా వచ్చేలే. అదే లేదు హ్యాపీ. మనకు తెలియదు అన్ని టెక్నికాలిటీస్ ఎక్కడ తెలుసు, ఏదో టెక్నికల్ అప్పుడు తెలియదు కదా, ఏదో అయిందిలే మళ్ళీ దింపాడు అని చెప్పి. అందుకే టికెట్ రిఫండ్ చేశారు సార్ అప్పుడు? అదేం లేదు, అదేం చేయలే. చెప్పేశారు కదా. అది నా ఫస్ట్ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. पहला experience तो नहीं याद, लेकिन I do remember one of the most memorable ones, not in a good way, was when मेरे बाजू में एक सीट खाली था और बहुत ही लंबी फ्लाइट थी और मैं లంబీ ఫ్లైట్ मतलब like big flight. नहीं, దూరం లాంగ్ the number of hours తనకి ప్రాంప్టింగ్ तो फिर उस फ्लाइट पे मेरी एक बाजू में सीट खाली थी, तो मेरी क्रिएटिविटी ऐसे जाग गई. तो मैंने क्या किया, अपना बैग रखा, फिर वो पिलो होता है उसको रखा, and then I put like a cloth over it, and I made it look like a human, and then it flopped over a little bit, and then everybody around thought it was a person, and it. So then the stewards and the flight attendant, they all came and they were looking at me like, and then they
they were so shocked and so scared that ye kya hai, and then later when they figured out it's not a person, they scolded me so bad. So that has to be the most memorable experience. Yeah. ఫస్ట్ టైం ఎక్కినప్పుడు అయితే నేను థాయిలాండ్ వెస్టర్న్ థియేటర్ ఉన్నప్పుడు థాయిలాండ్ తీసుకెళ్ళాను. ఫస్ట్ అదే ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కిన వెంటనే ఆడు లేపుతారు కదా పైకి, లేపినండి నడిచారు గట్టిగా, పక్కన డైరెక్టర్ అని చెప్పి ఫస్ట్ టైం ఎక్కడం వల్ల అది. తర్వాత చాలా తిరిగాం కానీ మంచి ఎక్స్పీరియన్స్ అయితే మైసూర్ నుంచి వస్తున్నాం ఇక్కడికి. వాడు మధ్యలో వెళ్ళిన తర్వాత వర్షం, ఈ గాలి, మెరుపులన్నీ అద్దం నుంచి కనపడుతున్నాయి ఇలాగా. ఫ్లైట్ డగ 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 కొట్టుకుంటుంది ఇలాగ. వెనకాల ఓం సాయిరం ఓం సాయిరం ఓం సాయిరం మొదలు పెట్టారు. మనకి ఎప్పుడు భయమవుతుంది అంటే ఇప్పుడు పడవ నడిపేవాడు కూడా తేడాగా పడతాడు ఇంకో ఫేస్, నడిపేవాడు కూడా ఇప్పుడు ముఖ్యంగా ఎయిర్ హోస్టెస్ చూసాం అనుకో, అక్కడికి వచ్చి ఎక్స్ప్రెషన్ మారితే కంగారు పడాలి. ఎయిర్ హోస్టెస్ కూడా దిగి వరకు దిగిన తర్వాత నేను ఇలా అన్నాను, ఫ్లైట్ మొత్తం క్లాప్స్ కొట్టారు దిగి వరకు. అంటే మంచి ఎక్స్పీరియన్స్, గాల్లో అంత మొత్తం అన్ని చూస్తాం. మేము ఢిల్లీ వెళ్తున్నాం, టర్బులెన్స్ అయింది బాగా, హెవీ టర్బులెన్స్. అంటే ఎయిర్ పాకెట్స్ ఉంటాయి కదా, వదిలేసింది ఫ్లైట్ ఎక్కువ. మంచి నా పక్కన పేరు చెప్పను, పెద్ద పెద్ద కట్ ఆ రూపులు ఏం చేయడం ఆల్మోస్ట్ రే నోరు మీద బాగా చెడ్డాలు కొట్టింది, నీ పర్సనాలిటీకి అరవకూడదు అట్లా అని. ప్రభాస్ అన్నాళ్ళు ఎక్కిన ఒక ఫ్లైట్లో అయితే టర్బులెన్స్కి అప్పుడే ఫుడ్ తింటున్నారు. ఫుడ్ తిని గాల్లో ఎలా చూస్తే పైన రక్తంలో ఉందని, ఇదే రక్తం ఉండిపోయింది, అది కెచప్. నాది ఈ ఫ్లైట్ లోనే చాలా గొప్ప ఎక్స్పీరియన్స్. పైన నిలబెట్టి కిందకి చూస్తే నాకేదో కనపడే హారిఫైయింగ్ ఎక్స్పీరియన్స్. నీకు ఆ రోప్ ఉండిపోయిన డ్రామా అక్కడే ఉండిపోయా పైనుంచి. ఆయన చాలా క్యూట్గా వెళ్ళాడు ఆయన రోప్ లో, చాలా నీట్ గా. వాష్రూమ్ లో ఒకటి ఉంటుంది మళ్ళీ ఆ రోప్ ఒకటి. దీంతో కాన్ఫిడెన్స్ వచ్చింది ఫైట్ మాస్టర్, అక్కడ కూడా రోపులు కట్టేశారు దాంట్లో కూడా. నాకు యాక్చువల్గా ఫస్ట్ మా ఫ్రెండ్ తీసుకెళ్ళినప్పుడు బాంబే కిందకి చూసి అబ్బా సముద్రం క్లౌడ్స్ ఎంత బాగున్నాయన్న, సముద్రం అది అన్నాడు. తర్వాత చూసి సముద్రం ఎంత బాగుంది, క్లౌడ్స్ అన్నాడు. ఇంకా మాట్లాడలేదు. మనం ఎన్ని రోజులు షూట్ చేస్తున్నా కూడా ఒక 10-15 days ఫ్లైట్ లో షూట్ చేసిన తర్వాత అలవాటు అవుతుంది కదా, ఫ్లైట్ ఫీలింగ్ వస్తుంది ఎక్కడో ఒక కార్నర్లో, ఎక్కడో బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఇది ఫ్లైట్ ఏనేమో అనిపిస్తుంది కదా. ఒకరు నేను కూర్చొని పక్కన చూస్తే పక్కన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, సెట్ కదా. అంటే సమ్ టైమ్స్ రిలీజ్ అవ్వడానికి టైం పడుతుంది, ఫ్యూ సెకండ్స్ నడిచి వెళ్ళిపోతున్నట్టు చూసాను నేను. నాకు చాలా ఫనీగా అనిపించింది అలా నడిచి. నేనైతే అప్పుడప్పుడు ఇన్వాల్వ్ అయిపోయి ఎయిర్ హోస్టెస్ పిలవడానికి బటన్ కూడా ఇక్కడ కాక్పిట్ బట్ వీ హ్యాడ్ ఒక సెంటిమెంటల్ అటాచ్మెంట్ వచ్చేసింది ఆ సెట్ తో. నేను మధ్యలో షూటింగ్ వెళ్ళినప్పుడు దుబాయ్, హాంకాంగ్ ఏనా నీకు ఒక షార్ట్ తీయమన్నాడు. ఆయన టికెట్లు బుక్ చేసినట్టు అడిగావు నువ్వు రితేష్. హాంకాంగ్ కదా, కొరియా. అదే కొరియా వెళ్తూ హాంకాంగ్ లో దిగి నేను మొత్తం వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి మొత్తం ఇదే చేస్తే ఆ బిట్ సెట్ అవ్వలేదు. అదే బాత్రూంలో చేతులు కడుక్కుంటారు కదా, దాని కింద కూడా తలకాయ పెట్టి మొత్తం సెట్ చేసి షార్ట్ తీద్దాం, ఒక షార్ట్ తీసాం కానీ అది వాళ్ళే దరిద్రంగా ఉంది, చాలా పెట్టమంటాడు. రియల్ ఒరిజినల్ ఎయిర్పోర్ట్ లాగా కావాలని మొత్తం, పైగా మన థీమ్ లాగే ఉంది, అది ఎల్లో బ్లాక్ ఉందన్నమాట హాంకాంగ్. కానీ విగ్ సెట్ చేయడం ఎఫర్ట్ కదా, టైం పట్టింది కదా దానికి. ఈ రోజు ప్రాపర్ గా దాన్ని తీసుకొచ్చి మెయింటెనెన్స్ కాదు అసలు, ఫస్ట్ అంటే దిస్ ఈస్ ద వన్ అంటే కూడా టైం పట్టే ఉంటుంది నాకు తెలిసి, ప్రాపర్ గా తీసుకొచ్చి. కానీ ఏమాట విగ్ కంటిన్యూటీ మాత్రం చాలా బాగుంటుంది, చాలా చోట్ల బాగుంటుంది. అది పండుకి సాయికి వాళ్ళకి అక్కడ ఎంబసీ వాళ్ళు అసలు ఎలా ఫీల్ అయి ఉంటారు అని చెప్పి ఆలోచిస్తారు. సీసీటీవీ ఫుటేజ్ లో మీరు వాష్రూమ్లోకి వెళ్ళడం బయట అసలు ఎవరు ఇతను. ఫస్ట్ టైం కాదు కానీ రితేష్ నేను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కదా, హైదరాబాద్ వస్తున్నాం. రితేష్కి అది ఫస్ట్ ఫ్లైట్ అనుకుంటా, నాకు కరెక్ట్ గుర్తులేదు. సెకండ్ ఫ్లైట్ కానీ అదే చెప్దాం అనుకున్నాను చెప్పి. నేను చెప్పేస్తా. చెప్పి నాకేంటంటే ఆల్రెడీ కొన్ని ఫ్లైట్స్ ఎక్కిన ఎక్స్పీరియన్స్ తో నేను ఎప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోను అనమాట, అదొక యాటిట్యూడ్ లో ఫీల్ అవుతా ఉంటా. ఎయిర్ హోస్టెస్ వెనక నుంచి పెడుతుంది, ఎయిర్ హోస్టెస్ పెట్టుకోమని నేను అలా హైడ్ చేస్తాను అనమాట. చూసే అలా చేశాను. ఆ ఫ్లైట్లో వస్తున్నావు రితేష్, నేను ధైర్యం చెప్తున్నా, రితేష్ కొంచెం భయపడతాను. సడన్ గా ఒక టర్బులెన్స్ వెదర్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఒక ఇద్దరు ఎగ్రి కూర్చున్నారు. రితేష్ కూడా తెలియకుండా వెళ్ళిగా సీట్ బెల్ట్ పెట్టుకొని నేను కూర్చున్నాను. ఇంకా ముందు ఎక్కడిగా ఫ్లైట్లు ఎక్కుతాడు, అందుకే ఫ్లైట్ సెట్ వేసుకుని అది ఎక్కా. ఈ సినిమా హిట్ అయితే ఎక్కువ క్రెడిట్ ఎవరికి ఇస్తారు? రితేష్.